సభాయ నమః. నాకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు ఇద్దరేనండి. వారు ఒకటి సోక్రటీస్ గారు, రెండు స్వామి వివేకానంద. ఆ స్ఫూర్తిని తీసుకుని నేను ముందుకెళ్తున్నాను. వారు ఇచ్చినటువంటి సూచనలే స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తూ పాఠశాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. మరి సోక్రటీస్ అంటే గొప్ప వ్యక్తి. ఆయన అంటాడు, నేను ఎవరికి ఏమీ బోధించలేను, కానీ వారిని ఆలోచింపజేస్తాను అంటారు ఆయన. చాలండి, మనం చెప్పే విషయం ద్వారా పిల్లల్ని ఆలోచింపజేయగలిగితే గొప్ప మార్పు పిల్లల్లోనే జరుగుతుంది. నేను టీఆర్పీగా స్టేట్ లెవెల్లో అనేక ట్రైనింగ్ తీసుకున్నప్పుడు టీచర్స్ ట్రైనింగ్ ఇస్తుంటాను జిల్లా వ్యాప్తంగా. మా టీచర్స్ అందరికీ కూడా ఒకే విషయం చెప్తుంటాను, గతాన్ని మనం ఎలాగో మార్చలేము, భవిష్యత్తు మన చేతుల్లో లేదు, కానీ వర్తమానం మన దగ్గరే ఉంది. ఉన్న వర్తమానాన్ని అటు ఇటు చూస్తూ కాలక్షేపం చేస్తూ దాన్ని వదులుకోకండి. మన గవర్నమెంట్ స్కూల్స్ని బలోపేతం చేసుకుని పిల్లల్ని మన పట్ల ఆకర్షణ చేసుకుని భావిపాలన పౌరులు తయారు చేయడానికి ప్రతి ఒక్క టీచరు సంసిద్ధులుగా ఉండాలని నేను ఆమె పదే విజ్ఞప్తి చేస్తూ ఉంటాను. మరి అయ్యే విషయాన్ని నేను స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను. నేను బిఎంకోస్పాలెం యూపీ స్కూల్ హెడ్ మాస్టర్గా చేస్తున్నాను. రామచంద్రాపురం మండలంలో ఉందండి. నేను 2003లో స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ కేవలం 69 మంది పిల్లలతో ఉండేది. ఈరోజు నాకు పిల్లలు 120 మంది పిల్లలు. వాళ్ళందరూ కూడా 120 మంది పిల్లలు నా సొంత బిడ్డలుగా చూసుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా వారిని నా స్టైల్ ఆఫ్ టీచింగ్ కూడా ఎలా ఉంటుందంటే అండి, నేను చెప్పబోయే విషయాన్ని ఒక నిజ జీవిత యథార్థ సంఘటనను జోడించుకుని ఒక పెట్టకథ రూపంలో చెప్తాను. దాన్ని ఆలోచింపజేసేటట్టుగా చేస్తాను. దాని నుంచి ఈ కథ ద్వారా నీకేటో వాళ్ళని చెప్పి చేస్తాను. ఈరోజు కూడా మీ అందరి ముందు కూడా ఒక కథని చెప్పి నేను ఏదో చెప్తానుకున్నాను, కానీ ఆ కథను పూర్తి చేయడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. ఆ విషయం చెప్పే అవకాశం లేదు కాబట్టి దాన్ని చెప్పలేకపోతున్నాను. మరొక సందర్భం వచ్చినప్పుడు మీ అందరి ముందు చెప్తాను. మరొక స్ఫూర్తినిచ్చే వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన అంటాడు, మనం పిల్లల్ని అతి సున్నతంగా పెంచుతున్నాం. ఎలాగట, ఆటగాళ్ళుగా కాకుండా కేవలం ప్రేక్షకులుగా పెంచుతున్నాము. ఆటగాళ్ళు తయారు చేయట్లేదు, మనం చూసే వ్యక్తులు తయారు చేస్తున్నాం. మరి ఈ విధానం పోవాలి. మనం కొన్ని చెప్తున్నాం మన పిల్లలకి, మట్టితో ఆడద్దు, వానలో తడవద్దు, బట్టలు మాయకూడదు, దెబ్బలు తగలకూడదు, గట్టిగా అరవకూడదు. ఎందుకని అడగకూడదు? కానీ మన పిల్లలు గొప్ప నాయకులు అయిపోవాలి, గొప్ప వాళ్ళు అయిపోవాలి. ఎలా సాధ్యం? సాధ్యమేనా? ఎందుకని ప్రశ్నించడం ఎదురు తిరగడం మాత్రం కాదండి. ఎందుకని ప్రశ్నించడం ఎదురు తిరగడం మాత్రం. ఆ విషయాన్ని ప్రతి ఉపాధ్యాయుడు గమనించి పిల్లల్ని టెల్ మీ వై అని ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించండి. వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేయండి. మంచి భావిభావ పౌరులు వాళ్ళందరూ వాళ్ళే తయారవుతారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దయాశీల పెద్దలకి, చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.